హే గాయ్స్, ఇవాళైతే మనము ఓఎస్లో ఉన్న బేసిక్ యూనిక్స్ కమాండ్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే ఆ కమాండ్స్ ఏంటియో తెలుసుకొని ఆ తర్వాత వాటి ఎగ్జిక్యూషన్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి mkdir డైరెక్టరీ నేమ్. సో ఇదేంటంటే మేకే డైరెక్టరీ అనమాట. mkdir అంటే సో ఇది వచ్చేసరికి డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది. డైరెక్టరీ అంటే ఏం లేదు, ఒక ఫోల్డర్ అనమాట. ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి మనం ఈ కమాండ్ని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ mkdir OS అని ఇచ్చాం కదా. సో అంటే OS అనే నేమ్తో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫోల్డర్ ఈజ్ నథింగ్ బట్ అ డైరెక్టరీ. ఓకే, నెక్స్ట్ rmdir డైరెక్టరీ నేమ్ అని ఉంది. సో ఇక్కడ rmdir అంటే రిమూవ్ డైరెక్టరీ. ఏం డైరెక్టరీ రిమూవ్ చేయాలంటే మనం ఇక్కడ డైరెక్టరీ నేమ్ అనేది స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే కానీ టు రిమూవ్ డైరెక్టరీ వీ యూజ్ ద కమాండ్ కాల్డ్ rmdir. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేనేమి ఇచ్చాను, rmdir OS అని ఇచ్చాను కదా. సో ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిన డైరెక్టరీ అనేది ఇక్కడ రిమూవ్ చేసేసాను అనమాట. నెక్స్ట్ rm స్పేస్ -r డైరెక్టరీ నేమ్ అంటే రిమూవ్ డైరెక్టరీ అలాంగ్ విత్ ఇట్స్ కంటెంట్స్. డైరెక్టరీతో పాటు డైరెక్టరీలో ఉన్న కంటెంట్స్ని కూడా రిమూవ్ చేయడానికి ఈ కమాండ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఇక్కడ ఏం చేశాను, ఎగ్జాంపుల్లో rm స్పేస్ హైఫెన్ అదే r అని చెప్పేసి రాసి OS అని రాశాను. OS అనేది ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన దాన్ని రిమూవ్ చేసేసాను. సో ఇక్కడ మళ్ళీ ఇలా ఇచ్చినట్లయితే కనుక OS అనే డైరెక్టరీ రిమూవ్ అయింది కాబట్టి మనకి నో సచ్ ఫైల్ ఆర్ నో సచ్ డైరెక్టరీ అనేది అయితే కమాండ్స్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇదేంటంటే మన డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ఏమన్నా ఉన్నా, సబ్ డైరెక్టరీస్ ఉన్నా వాటిని చూపించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది లిస్ట్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ నా దగ్గర HTML అని చెప్పేసి ఒక డైరెక్టరీ ఉంది. ఆ డైరెక్టరీలో ఇంకా సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి, సబ్ ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. సో అవన్నీ లిస్ట్ చేయడానికి నేను ఇక్కడ ఈజ్ అనే దాన్ని వాడాను. ఈజ్ స్పేస్ డైరెక్టరీ నేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ స్పేస్ -l. సో అంటే ఏంటంటే ఇది ఒక లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్ అనమాట. అంటే ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇస్తుంది ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈజ్ స్పేస్ -a అంటే ఇప్పుడు మనం ఒక ఫైల్కి లాక్ పెట్టుకున్నాం అంటే హైడ్ చేసామన్నమాట ఆ ఫైల్ని. అటువంటి ఫైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఇక్కడ ఈ కమాండ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఇట్లా -a అని చెప్పేసి రాసేసి స్పేస్ డైరెక్టరీ నేమ్ అయినా రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ వాడాం కదా. ఇన్ దట్ కేస్ ఐ థింక్ సో ఈ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ దీన్ని ప్లేస్ చేస్తే చాలు, మనకైతే హిడెన్ ఫైల్స్ కూడా కనిపిస్తాయి ఆ డైరెక్టరీలో. అండ్ నెక్స్ట్ CD డైరెక్టరీ అని ఉంది కదా. CD డైరెక్టరీ అంటే ఏం లేదు, ఒకవేళ డైరెక్టరీని మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు ఒక కరెంట్ డైరెక్టరీలో మనం ఉన్నాము. సో ఈ డైరెక్టరీ నుంచి వేరే డైరెక్టరీకి వెళ్ళాలి అనుకుందాం. అప్పుడు మనము ఈ కమాండ్ అయితే వాడతాము. CD డైరెక్టరీ అంటే ఏం లేదు, చేంజ్ డైరెక్టరీ టు ద స్పెసిఫిక్ వన్ అనమాట. ఫర్ సపోజ్ CD OS. ప్రజెంట్ నేను ఇక్కడ HTML అనే డైరెక్టరీలో ఉన్నాను. సో దీని నుంచి OS అనే డైరెక్టరీకి కన్వర్ట్ అవ్వడానికి అంటే మూవ్ అవ్వడానికి CD OS అని ఇస్తాము. అండ్ నెక్స్ట్ CD ఇక్కడ 2 డాట్స్ ఇచ్చినట్లయితే కనుక ఒక డైరెక్టరీని మూవ్ అప్ చేయగలుగుతాము. అండ్ నెక్స్ట్ హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలనుకోండి, అప్పుడు CD అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సింబల్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇవైతే మినిమమ్ అండ్ ఇంకా ఉన్నాయి. సో లెట్ us learn about them. నెక్స్ట్ ఏంటంటే టచ్ ఫైల్ నేమ్. టచ్ ఫైల్ నేమ్ అంటే ఏం లేదు, ఒక ఎంప్టీ ఫైల్ని క్రియేట్ చేయడానికి ఈ టచ్ అనే యూనిక్స్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ టచ్ స్పేస్ విశ్వ.txt అని చెప్పేసి పెట్టాను అనుకోండి. సో అంటే ఏంటంటే విశ్వ అనే ఒక టెక్స్ట్ ఫైల్ అనేది ఎంప్టీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్యాట్ ఫైల్ నేమ్. ఇప్పుడు ఒక ఫైల్లో చాలా కంటెంట్ ఉంది. సో ఆ కంటెంట్ని వ్యూ చేయడానికి మనం క్యాట్ ఫైల్ నేమ్ అట్లా ఇచ్చినట్లయితే కనుక ఆ ఫైల్లోని కంటెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఫర్ సపోజ్ టెక్ అనే టెక్స్ట్ ఫైల్ ఒకటి ఉందబ్బా. అయితే ఈ క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసి ఆ టెక్స్ట్ ఫైల్లో ఉన్న ఏవైతే ఉంటాయో అంటే లైక్ కమాండ్స్, నేను ఇప్పుడు అందులో ఒక పారాగ్రాఫ్ రాశాను అనుకుందాం, ఆ పారాగ్రాఫ్ అనేది విజిబుల్ అవుతుంది. సో అట్లా దానిలో ఉన్న కంటెంట్స్ని
ఏమున్నాయి అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ క్యాట్ అనే కమాండ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఒకవేళ మనము న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే కనుక ఈ క్యాట్ని కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాము. సో క్యాట్ ఇక్కడ ఈ యొక్క గ్రేటర్ దాన్ సింబల్ని యూజ్ చేసి న్యూ ఫైల్ డాట్ టెక్స్ట్ అని పెట్టినట్లయితే కనుక, అంటే న్యూ ఫైల్ అని చెప్పేసి ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ ఎనీ అదర్ ఫైల్ నేమ్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్ యూ కెన్ యూస్ Ctrl+D. సో దానివల్ల ఏమవుతుందంటే సేవ్ అవుతుందన్నమాట ఆ ఫైల్ అనేది. నెక్స్ట్ కన్కాటినేట్ మల్టిపుల్ ఫైల్స్. కన్కాటినేషన్ అంటే ఏం లేదండి, ఒక ఫైల్ని ఇంకో ఫైల్ని యాడ్ చేయడం అనమాట. యాడ్ చేసి ఇంకో కొత్త ఫైల్లో పెట్టడం. ఫర్ సపోజ్ విశ్వ అనేది ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది అండ్ టెక్ అనేది ఇంకొక టెక్స్ట్ ఫైల్ ఉంది. సో ఈ రెండు టెక్స్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కన్కాట్ చేసినట్లయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఆ రెండు యాడ్ అవుతాయి. సో వీటిని నేను ఇంకో టెక్స్ట్ ఫైల్లో పెట్టుకుంటా. ఫర్ సపోజ్ విశ్వ టెక్ రెండు కలిపిన ఇంకో ఫైల్ పేరు ఫైల్ 3 అనమాట. సో ఈ ఫైల్ 3కి విశ్వ టెక్ అనే నేమ్ ఇచ్చాను అనుకోండి. సో ఈ విశ్వ టెక్ అనే దాంట్లో విశ్వ అనే టెక్స్ట్ ఫైల్లో ఉన్న కంటెంట్స్ ఉంటాయి అండ్ టెక్ అనే టెక్స్ట్ ఫైల్లో ఉన్న కంటెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దాని ఫార్మాట్ అయితే ఇలా ఉంటుంది, క్యాట్ file1 డాట్ టెక్స్ట్. అంటే ఇక్కడ నేను ఫర్ సపోజ్ విశ్వ డాట్ టెక్స్ట్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ file2 డాట్ టెక్స్ట్, ఇక్కడ టెక్ డాట్ టెక్స్ట్ ఇచ్చాను అండ్ గ్రేటర్ దాన్ ఇక్కడ file3 డాట్ టెక్స్ట్ అంటే విశ్వ టెక్ డాట్ టెక్స్ట్. సో విశ్వ టెక్ డాట్ టెక్స్ట్లోకి ఈ రెండు ఫైల్స్లో ఉన్న కంటెంట్ అనేది అయితే ప్లేస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అపెండ్ కంటెంట్ టు అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. సో ఉన్న ఫైల్లోకి అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం. సో అంటే ఫర్ సపోజ్ ఇక్కడ కంటెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ కంటెంట్స్లోకి నేను ఇంకొక ఫైల్ని అపెండ్ చేయాలనుకోండి, అది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, దీని చివర్లో వచ్చి యాడ్ అవుతుంది అనమాట. ఏమైనా కంటెంట్ యాడ్ అవ్వాలంటే దాన్ని అపెండ్ కండిషన్ అంటాము. సో అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఫైల్లోకి మనం కంటెంట్ని అపెండ్ చేయాలంటే అది ఎలా వాడతాము అంటే క్యాట్ గ్రేటర్ దాన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ నేమ్ ఇవ్వండి ఇక్కడ డాట్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఫైల్ అయితే TXT ఇవ్వండి, JPG అంటే ఇమేజ్. జనరల్గా ఇమేజెస్కి వాడము, టెక్స్ట్ ఫైల్స్ కానీ లేకపోతే సమ్ అదర్ ఫైల్స్కి ఈ యొక్క అపెండ్ కండిషన్స్ని యూజ్ చేసుకొని క్యాట్ అనే ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని వాడతామన్నమాట. బేసిక్ యూనిక్స్ కమాండ్ అనమాట. నెక్స్ట్ హెడ్ ఫైల్ నేమ్ అసలు హెడ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఫస్ట్ 10 లైన్స్ విజిబుల్ అవ్వడానికి హెడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అలా కావాలి అంటే మనం ఎలా చేస్తామంటే హెడ్ ఫైల్ నేమ్ డాట్ టెక్స్ట్, అంటే ఇది నేను టెక్స్ట్ టైప్ ఫైలే తీసుకున్నానులేండి, మిగతా టైప్ ఫైల్స్ అయినా కానీ యూ కెన్ ప్లేస్ ఇట్ అనమాట. అండ్ నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు ఫైల్ నేమ్ ఇక్కడ ఏదైతే ఇస్తామో ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్లో ఫస్ట్ 10 లైన్స్ అయితే విజిబుల్ అవుతాయి. సో అలా కాదు, నాకు ఇంకొన్ని ఎక్స్ట్రా లైన్స్ కనిపించాలి అని అన్నట్లయితే కనుక, అంటే మీరు ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ని కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. హెడ్ స్పేస్ -n, ఇక్కడ నాకు 20 లైన్స్ కావాలి కాబట్టి నేను 20 అని పెట్టి ఈ ఫైల్ నేమ్ .txt పెట్టాను. సో అంటే ఏంటంటే ఈ ఫైల్ నేమ్లో ఉన్న కంటెంట్స్లో ఫస్ట్ 20 లైన్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ టైల్. సో టైల్ కూడా హెడ్ ఫంక్షన్కి సిమిలర్గా ఉంటుంది, కాకపోతే హెడ్ అనేది ఫస్ట్ 10 లైన్స్ని విజిబుల్ అయ్యేలా చేస్తుంది, టైల్ వచ్చేసరికి లాస్ట్ 10 లైన్స్ని విజిబుల్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో ఇక్కడ టైల్ ఫైల్ నేమ్ .txt అని ఇచ్చామనుకోండి, ఈ ఫైల్ ఏదైతే ఉంటుందో దాని కంటెంట్స్లో లాస్ట్ 10 లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని విజిబుల్ చేస్తుంది. సో ఇందాక హెడ్లో లాగా మనము టైల్లో కూడా ఇన్ని లైన్స్ కావాలి, ఇన్ని లైన్స్ని పెట్టుకోవాలి ఇన్ని లైన్స్ నాకు కనిపించాలి అని అన్నట్లయితే కనుక మనము ఏం చేయొచ్చు అంటే టైల్ స్పేస్ -n సిమిలర్, అసలు హెడ్ ప్లేస్లో టైల్ పెడితే సింపుల్గా అది లాస్ట్ 10 లైన్స్ని చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లెస్ అనే యూనిక్స్ కమాండ్ అంటే ఏంటంటే ఒక పేజ్ని ఒక్కసారి కనిపించేటట్టు చేస్తుంది అనమాట. ఒక ఫైల్లో ఫర్ సపోజ్ 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి, ఒక పేజ్ని ఒకసారి కనిపించేటట్టు చేస్తుంది అనమాట. ఇది మేజర్గా లార్జ్ ఫైల్స్తో డీల్ అవుతుంది. సో లెస్ ఫైల్ నేమ్ .txt టెక్స్ట్ టైప్ ఫైల్ అయితే ఇది, అండ్ వీడియో ఫైల్ అయితే MP4, ఆడియో ఫైల్ అయితే MP3, ఇలా డిఫరెంట్ ఫైల్స్కి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకోండి. సో ఒకవేళ దాన్ని క్విట్ అవ్వాలంటే ఇదిగోండి ఈ కమాండ్ వాడతాము. సో మోర్ కూడా అంతే, సిమిలర్ టు లెస్ అనమాట, కానీ
ఇదేంటంటే పేజ్ బై పేజ్ అనేది వ్యూ చేస్తుంది అనమాట. సో దీనికి ఫార్మాట్ కూడా సిమిలర్గా ఉంటుంది, మోర్ ఫైల్ నేమ్ డాట్ టెక్స్ట్. సో ఇప్పుడు మనము ఇది ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నాం కదా, ఎగ్జిక్యూషన్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. సో లెట్ మీ షో యూ. ఫస్ట్ నేనైతే గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను. గిట్ బ్యాష్ ఓపెన్ చేసి మేక్ ఏ డైరెక్టరీ ఓఎస్ అని చెప్తే ఓఎస్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ డైరెక్టరీ క్రియేట్ అయిపోతే నెక్స్ట్ కమాండ్కి వస్తుంది. సో అంటే వచ్చేసింది, చూసారు కదా. రిమూవ్ డైరెక్టరీ ఓఎస్ అనగానే డైరెక్టరీ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రిమూవ్ స్పేస్ -r ఓఎస్ అని చెప్పేసి ఇచ్చాను. సో మనం ఇది ఓఎస్ అనే డైరెక్టరీని రిమూవ్ చేయలేము, ఎందుకంటే అసలు అలాంటి ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ప్రజెంట్ అయ్యి లేదు అని చెప్పింది. సో ఇందాక నేను ఈజ్ అన్నాను కదా, ఐమ్ సో సారీ, ఇట్ ఈస్ ఎల్ఎస్ అనమాట. ఎల్ఎస్ అంటే లిస్టింగ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎల్ఎస్ న్యూ ఫోల్డర్ అని చెప్పేసి టైప్ చేశాను. సో ఇక్కడ మీరు స్పేస్ ఇచ్చినట్లయితే కనుక అది ఒకటి సపరేట్గా తీసుకుంటుంది, ఇది ఇంకో సపరేట్గా తీసుకుంటుంది, అది చూపించడానికే. సో ఇటువంటి ఫైల్ డైరెక్టరీ అనేది అసలు ప్రజెంట్ అయ్యి లేదు అని చెప్పేసి చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఎల్ఎస్ విండోస్ అన్నాను. సో ఇట్లా ఒకటి ఇచ్చినట్లయితే కనుక అది ఒకటిగా కన్సిడర్ చేస్తుంది. సో అటువంటి ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ప్రజెంట్ అయ్యి లేదు అని చెప్తుంది. సో నేను ఓఎస్ అని చెప్పేసి ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి ఇప్పుడు ఎల్ఎస్ ఓఎస్ అని చెప్పేసి అన్నాను. సో లిస్ట్ అవుట్ చేయడానికి ఓఎస్ అనే డైరెక్టరీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పుడు ఏం చేశానంటే ఎల్ఎస్ స్పేస్ -l అని ఇచ్చాను. ఇందాక చెప్పా కదా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అని అయితే ఇచ్చేసింది ఇది. సో వన్స్ అగైన్ ఐ విల్ షో యూ సమ్ మోర్. అండ్ నెక్స్ట్ ఎల్ఎస్ స్పేస్ -a ఇది వచ్చేసరికి హిడెన్ ఇన్ఫర్మేషన్ని కూడా ఇస్తుంది. సో ఇదనమాట హిడెన్ ఇన్ఫర్మేషన్, ఇలా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ RMDIR OS అంటే రిమూవ్ చేసేసాను, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చేంజ్ డైరెక్టరీ కోసం CD OS అని చెప్పేసి అంటాము. మనం ఇక్కడ డైరెక్టరీని రిమూవ్ చేసాము కాబట్టి మళ్ళీ చేంజ్ చేయడానికి అటువంటి డైరెక్టరీ లేదు అని చూపిస్తుంది అనమాట. సో CD స్పేస్ డాట్ అని చెప్పేస్తే రీడైరెక్ట్ చేస్తుంది, అంటే న్యూది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ టచ్ విశ్వ.txt అంటే నేను దీనికి పర్మిషన్ ఇవ్వలేదు యాక్చువల్లీ. సో పర్మిషన్ డినైడ్ అని చెప్పింది. ఒకవేళ పర్మిషన్ యాక్సెప్ట్ చేసినట్లయితే కనుక విశ్వ.txt అనే ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అయ్యేది. అండ్ cat tech.txt. సో ఇటువంటి ఫైల్ ఆర్ డైరెక్టరీ లేదు, సో అది రీడ్ చేయట్లేదు. ఓకే, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.